సీఎం అంతటి వ్యక్తిని చంపాలంటే పెద్ద ప్లానే కావాలి. అంతేకాని చిన్న గులకరాయి విసిరినంత మాత్రాన హత్యకు కుట్ర చేశారని పోలీసులే చెప్పడంతో జడాలు ముక్కును వేలేసుకుంటున్నారు. ఆకతాయిలు చేసిన పనికి చంపడానికి ప్లాన్ చేశారనడం విడ్డూరంగా ఉందంటున్నారు. మరోవైపు సీఎం జగన్ పై దాడి కేసులో తెర వెనుక పాత్రలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఏటుగా దుర్గారావును చేర్చేందుకు పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. అతని ప్రోద్బలంతోనే ఏవన్గా ఉన్న సతీష్ దాడి చేశాడంటూ నిన్న రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. ఇవాళ ఏటును పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. చంపాలనే ఉద్దేశంతోనే రాయి వేశారని పోలీసులు అంటున్నారు. ఈ దాడి చేయడానికి సిమెంట్ కాంక్రీట్ రాయిని తీసుకొచ్చారని చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. సీఎం జగన్ దాడి కేసులో బోండా ఉమా పాత్ర కూడా ఉందనడం కలకలం రేపుతోంది. ప్రధాన నిందితుడైన సతీష్ బోండా ఉమకు సన్నిహితంగా ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. దుర్గారావు సైతం అతనికి ప్రధాన అనుచరుడని ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రిని హత్య చేసేందుకే బోండా ఉమా ఇదంతా ప్లాన్ చేసి పెట్టారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం బోండా ఉమా పరారీలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.